చెప్పామంటే చేసి చూపిస్తామని కాంగ్రెస్ సర్కార్ మరోసారి నిరూపించింది. ఇచ్చిన మాట మేరకు తెలంగాణలో రుణమాఫీ పథకంలో భాగంగా తొలి విడతగా లక్షలోపు రుణాలకు నిధులను మంజూరు చేసింది. 11,50,193 మంది రైతుల ఖాతాలకు 6,098.93 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు తొలి విడతలో 10,84,050 కుటుంబాలకి లబ్ధి చేకూరినట్లుగా వెల్లడించింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 454.49 కోట్లు మాఫీ అయ్యాయి. జిల్లాలోని 78,463 కుటుంబాలకు చెందిన 83,124 మంది రైతులకు లక్షలోపు రుణం మాఫీ అయింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అతి తక్కువగా 2,667 కుటుంబాలకు చెందిన 2,781 మంది రైతులకు 12.53 కోట్లు మాఫీ అయినట్లుగా తెలుస్తుంది. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే ఆందోళనలో అత్యధికంగా 19,186 కుటుంబాలకు చెందిన 20,216 మంది రైతులకు 107.83 కోట్లు జమ అయ్యాయి. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒకే ఒక్క రైతుకి 50,370 మాఫీ అయ్యాయి. రాష్ట్రంలోని 32 బ్యాంకులకు చెందిన 4,276 శాఖలు, 9 డీసీసీబీలు, 61 సీడెడ్ సొసైటీల పరిధిలో రుణమాఫీ వర్తింపచేశారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరోసారి రుజువైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తొలి విడతగా 1,00,000 వరకు ఉన్న రుణాలను 6,096 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. రెండో విడతగా 1.50 లక్షల వరకు ఉన్న రైతులకు, మూడో విడతగా 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. ఆగస్టు 15లోగా 31,000 కోట్ల రూపాయలను రైతుల రుణ ఖాతాల్లో వేసి వారిని రుణ విముక్తులను చేస్తామన్నారు ముఖ్యమంత్రి. రుణమాఫీని విడుదల చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రుణమాఫీ గతంలో ఎన్నడూ జరగలేదని, అందుకే సంబరాలు చేసుకుంటున్నట్లుగా అన్నదాతలు చెబుతున్నారు. తెలంగాణ ఏ విధంగా అయితే మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదే విధంగా సెప్టెంబర్ 17, 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా నడిగడ్డన నిలబడి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా, మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. అందుకే ఈనాడు మా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో రాహుల్ గాంధీ గారు మే 6, 2022 నాడు రైతు డిక్లరేషన్లో చెప్పిన 2 లక్షల రూపాయల రుణమాఫీని సెప్టెంబర్ 17, 2023 శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలలో అత్యంత కీలకమైన 2 లక్షల రూపాయల రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా, దర్పంగా బ్యాంకర్లు, అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా 1,00,000 రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆండాలు గారు
చెప్పామంటే చేసి చూపిస్తామని కాంగ్రెస్ సర్కార్ మరోసారి నిరూపించింది. ఇచ్చిన మాట మేరకు తెలంగాణలో రుణమాఫీ పథకంలో భాగంగా తొలి విడతగా లక్షలోపు రుణాలకు నిధులను మంజూరు చేసింది. 11,50,193 మంది రైతుల ఖాతాలకు 6,098.93 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు తొలి విడతలో 10,84,050 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 454.49 కోట్లు మాఫీ అయ్యాయి. జిల్లాలోని 78,463 కుటుంబాలకు చెందిన 83,124 మంది రైతులకు లక్షలోపు రుణం మాఫీ అయింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అతి తక్కువగా 2,667 కుటుంబాలకు చెందిన 2,781 మంది రైతులకు 12.53 కోట్లు మాఫీ అయినట్లు తెలుస్తుంది.